చతుస్సాగరవయంగో బ్రాహ్మణే శుభం భవదో అంగీరసహాయ బ్రహ్మ ఋషి పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామి వినియోగః ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మన గృహాలలో కూడా శుభకార్యాలు జరుగుతాయి. శుభం అంటే వివాహమే కాదు, శుభకార్యము అంటే అన్ని శుభాలు జరగవచ్చు. కళ్యాణం అంటే శుభం అని అర్థం. సీతారామ శివ కళ్యాణాలు తిలకించడం ద్వారా మనకందరికి శుభం చేకూరుతుంది. పునః మధువర్గో మధువర్గో మధువర్గ పునః మధువర్గం గృహీత్వా వందనాం మంగళాం వాప్తి సీతారామలింగ స్వామి పాలయోపక్షాల్య ప్రతినిత్యం పూజలు చేస్తూ భజనలు చేస్తూ దత్తాత్రేయ స్వామి ఆవరణలో ఈరోజు మన గ్రామానికి, ఈ ప్రాంతానికి, నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రం అంతా కూడా మంచి జరగాలని అనునిత్యం పూజల కార్యక్రమంలో నిమగ్నమైన వారికి కూడా రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని రేపు నేను కృష్ణమోహన్ గారిని కోరుతా ఉన్నా. వచ్చేది వర్షాకాలం. ఈరోజు వర్షాలు బాగుపడాలి, మొత్తం రైతు సోదరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ఒక యాగాన్ని సంకల్పించి అతి త్వరలో నిర్వహించమని మేము కోరుతా ఉన్నాం. యావత్తు మా ప్రాంత వాసులందరి తరఫున రైతులు, రైతు కార్మికులకు సంబంధించి మరి ఒక మంచి ఆలోచన చేసి ముందుకు నడపాలని మేము కోరుతా ఉన్నాం. నేను మా గ్రామానికి సంబంధించి కానీ మిత్రులందరినీ కూడా మొన్న ఈ కార్యక్రమానికి రూపాయో అరనో పావులనో మీ భాగస్వామ్యం కావాలని మేము కోరినాం. వీలున్నంత మంది ఈరోజు మరి ఉత్సాహ విగ్రహాలతో పాటు ఈ పూజా కార్యక్రమానికి నిర్వహిస్తామన్న తరుణంలో వారంతటి వారు ముందుకొచ్చి మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామని ముందుకొచ్చిన భక్తులందరికీ ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేవాలయాన్ని కానీ మన ప్రాంతాన్ని ఇంకా బాగుపడాలని, రాముడు ఏ విధంగానైతే ధర్మాన్ని నమ్ముకొని ముందుకు నడిచి ఆ రోడ్డు రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మరి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఆనాడు రాక్షసులుగా ఆలోచన లేని చాలా మంది ఇబ్బంది పెట్టినా ధర్మాన్ని నమ్ముకొని ముందుకు పోయిన ఆ రాముడి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మన అందరం కూడా ముందుకు సాగుతామని మీ అందరికీ మనవి చేస్తాం. మరి మీ అందరికీ మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములందరికీ మరొకసారి ఆ భగవంతుని కటాక్షం అందరి పరంగా ఉండాలని, మీ కుటుంబ పరంగా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఆ భగవంతుడు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మరి వివిధ స్థాయిలో పనిచేస్తా ఉన్న వారికి తగు విధమైన ఆ బలాన్ని చేకూర్చి మీ కష్ట నష్టాలను కూడా మరి వారికి రాకుండా ఉండే ప్రయత్నంలో మేమందరం కూడా మాకు శక్తినివ్వాలని భగవంతుడు ప్రార్థిస్తూ మరొకసారి మీకు నమస్కారం చేస్తూ జై శ్రీరామ్. సంబంధించిన మిత్రులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి తిలకించినట్టు వారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఆ భగవంతుడు అందరికీ కూడా మేలు చేయాలని, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఏ కష్టం లేకుండా మన కష్టం అంతా కూడా రాముడు భరించే ఒక వ్యక్తిత్వం గల మనిషిని మనం పూజిస్తా ఉన్న సందర్భంలో మరి ఈ శుభ సందర్భంలో మీరందరూ వచ్చి తిలకించినందుకు మరి దేవస్థానానికి సంబంధించిన ప్రతినిత్యం పూజలు చేస్తా ఉన్న ఇక్కడ వేదికపై ఉన్న మా మిత్రులందరి తరఫున ప్రత్యేకంగా మా అమ్మ
ఈ కళ్యాణాన్ని చేయాలని సంకల్పించి మరి మా కుటుంబ సభ్యులందరం కూడా మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను దయచేసి మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, మా యూత్ మిత్రులు కానీ ఇతర మిత్రులు కానీ, ఎందుకంటే మహిళా సోదరులు అందరూ మొదటగా భోజనం చేసిన తర్వాతనే మిగతా వారికి అన్నదానం